ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. అతని పేరు మహేష్. అతను భగవాన్ శివుని పేరు ఎల్లప్పుడూ తలుస్తూ ఉండేవాడు. పొద్దుట లేవగానే శివుణ్ణి జపించేవాడు. తర్వాత నీళ్లు తాగేవాడు. అతని వద్ద ఒక ఎద్దు ఉండేది. దాని సాయంతో అతను వ్యవసాయం చేసేవాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహేష్ భార్య గొణుగుతూ ఇలా అంటుంది, అయిందా మీ పూజ? ఇక చాయదన తాగుతారా లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకెంతసేపు పూజ చేస్తారు? ఈ భక్తి వల్ల కడుపు నిండదు. పనిమీద కూడా ధ్యాస పెట్టండి. అరే, నీకు తెలుసు కదా, భోలేనాథుడికి నైవేద్యం పెట్టందే నాకు తోచదని. ఆయన కృప వల్లనే మన జీవితం గడుస్తోంది. దీన్ని కూడా జీవితం అంటారా? బియ్యం అయిపోతే ఉప్పు కొనేంత డబ్బు కూడా ఉండదు. ఆ మహదేవుని ఎదుట కొంచెం ఏడవచ్చు కదా, ఆయన బియ్యం ఇస్తాడేమో. తప్పకుండా ఇస్తాడు. ఆ మహదేవుడు మన కోసం ఏదో ఒకటి చేస్తాడు. మీరు నిజంగా అడిగేటప్పటికీ నేను స్వర్గానికి చేరుకుంటానేమో. ఇదిగో చాయ్ తాగండి. సర్లే, పద, ఎద్దుని లేపుతాను. పొలంలో పనిచెయ్యాలి. ఆ ఎద్దులాగే నేను కూడా నిద్రపోలేదు. త్వరగా చాయ్ తాగండి. ఓయ్, విన్నావా? ఈరోజు బోలెడంత పనిచెయ్యాలి, లేకపోతే నా భార్య ఒప్పుకోదు. అయ్యో, ఏమిటిది? పడుకున్నావా? పొలంలో పనుంది కదా. అరే, ఏమైంది నీకు? అరే, ఏమైంది? ప్రభూ, ఏమిటిది? నా ప్రియమైన ఎద్దు పాము కాటు వల్ల మరణించింది. మహేష్ యొక్క ఎద్దు కళ్ళు మూసుకొని ఉన్నాయి. అది లేవటమే లేదు. ఏదో జరిగిందని మహేష్కి అర్థమైంది. దేవుడా, నన్నెందుకిలా పరీక్షిస్తున్నావు? ఇప్పుడు నా ఇల్లు గడిచేదేలాగా? వ్యవసాయం ఎలా చెయ్యను? నువ్వే చెప్పు దేవుడా. నా భార్యకు తిండెలా పెట్టను? నాకేదైనా దారి చూపించు భగవాన్. నువ్వేదైనా దారి చూపించే వరకు నేనిక్కడ ఇలాగే కూర్చుంటాను. ఇక్కడి నుండి లేవనే లేవను. ఏడుస్తూ ఏడుస్తూ మహేష్ ఆ ఎద్దుపై తల పెట్టుకుని నిద్రపోతాడు. అదే సమయంలో, నాయనా, కళ్ళు తెరువు. భగవాన్, నీవా? నాకు తెలుసు నువ్వొస్తావని. చెప్పు నాయనా, నీకేం కావాలో? భగవాన్, నీకంతా తెలుసు కదా. నా ఎద్దు మరణించింది. ఇప్పుడు నేను వ్యవసాయం ఎలా చెయ్యను? నీకు నేనొక వరమిస్తాను. నీకేం కావాలో కోరుకో. మాటిమాటికి రాను, ఆలోచించి మరీ అడుగు. నాకు ఒక ఎద్దునివ్వు స్వామి. నాకింకేమీ వద్దు. అది నాతో ఎప్పటికీ ఉండాలి. సరే, ఆలోచించుకొని అడుగుతున్నావు కదా. ఆ తర్వాత మరొక వరం కావాలని అడగొద్దు. లేదు స్వామి, నేను అంతా ఆలోచించుకునే చెప్తున్నాను. నాకు నాతో ఎప్పటికీ ఉండేలాగా ఒక ఎద్దు కావాలి. తథాస్తు. ఏమోయ్, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మీతో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడేమైంది? ఆ భోలేనాథుడొచ్చాడు. ఎవరు? అరే, ఆ భోలేనాథుడు. మన ఎద్దుని పాము కాటేసింది. ఎద్దు మరణించింది. నేను అక్కడే కూర్చున్నాను. ఎద్దు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండాలనుకున్నాను. అప్పుడు భోలేనాథుడు వచ్చి ఏ వరం కావాలంటే అది కోరుకోమన్నాడు. నేను ఎద్దు కావాలన్నాను. ఏమిటి? స్వయంగా ఆ భగవంతుడు వచ్చి వరం కోరుకోమన్నాడా? డబ్బులు, కారు, ఇల్లు ఇలాంటివి కాకుండా ఎద్దు కావాలనన్నారా మీరు? నాకేది కావాలో అదే అడిగాను. సరిగ్గా చేశాను కదా. హే భగవాన్, ఏం చెప్పను? ఈయన ఇల్లు, ధనం ఇవన్నీ మానేసి ఎద్దునడిగారు చూడు. ఈయననేం చెయ్యాలి? అయ్యో, అదంతా నేను ఆలోచించనే లేదు. పెద్ద పొరపాటే చేశానే. భోలేనాథుడు నన్నడిగాడు కూడా. కాని మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా జీవితమే నాశనమైపోయింది. ఇంత మూర్ఖపు భర్తను నాకిచ్చావేంటి తండ్రి? అరే, అలా కోపగించుకోకు. రేపు మళ్ళా భోలేనాథుడి దగ్గరకు వెళ్తాను. ధనం, కారు, ఇల్లు ఇవన్నీ అడుగుతాను. మరుసటి రోజు ఉదయం మహేష్ తన భార్యతో ఇలా అంటాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. తిండానికేవైనా పెట్టు. ఏమిటి? తిండానికి పెట్టాలా? తొందరగా భోలేనాథుని దగ్గరకు వెళ్ళి మీరు చెప్పినట్లుగా ఇల్లు, ధనం, కారు ఇవన్నీ అడగండి. ముందర రోజు శివుని దర్శనం అయిన చోటికి వెళ్తాడు మహేష్. అక్కడికి వెళ్ళి మరలా మహాదేవుని కోసం ప్రార్థిస్తుంటాడు. జై భోలే బాబా, మరొక్కసారి కనపడు స్వామి. నీ సమయం వృధా చేయను. కేవలం ఒక్కసారి కనపడు. ఏం కావాలి? బాబా, నేను తప్పు చేశాను. నాకు మరొక వరం కావాలి. దాంతో నా భార్యను రాణిలా చూసుకోగలగాలి. నేను ముందే చెప్పాను ఏం కావాలో అదే కోరుకోమని.
ఇప్పుడు నేనేమీ చెయ్యలేను. ఇక నీ జీవితంలో ఈ ఎద్దు తప్పక ఉంటుంది. మహాదేవుడు తన వరాలను ఎప్పుడూ మార్చడు. అందువల్ల పాపం మహేష్కు ఆ ఎద్దుతోనే సరిపెట్టుకోక తప్పలేదు. దాంతో అతని భార్య అతనితో పోట్లాడేది. ఏమోయ్, ఒక గ్లాసు మంచినీళ్ళివ్వు. వచ్చారా మహారాజా? మీ వల్ల నా ఆరోగ్యం పాడైపోతోంది. మీరు ఆ శివుణ్ణి ధనం అడిగితే ఎంత బావుండేది. నా గొంతెండిపోతోంది. నీళ్లు అక్కడున్నాయి, తీసుకొని తాగండి. ఇంట్లో పనివాళ్లేం లేరు. నేనే మొత్తం పనంతా చేస్తున్నానిక్కడ. నీళ్లు కావాలంటే తీసుకొని తాగండి, లేదంటే మాట్లాడకుండా కూర్చోండి. సరేగాని మహాదేవుడు మీకు ఏం వరమిచ్చాడు? ఏం చెప్పను, నీకంతా తెలుసు కదా. ఈ ఎద్దు జీవితమంతా నాతోనే ఉంటుంది. సరే, ఏం చేయాలో నేనే చేస్తాను. నువ్వేం చేస్తావోయ్? నాక్కూడా చెప్పు, నేనేదైనా సాయం చేస్తాను. మీరిక్కడే ఉండండి, నాకే సాయం అక్కర్లేదు. ఎక్కడికెళ్ళావోయ్? ఎందుకు అరుస్తున్నారు? ఏమైంది? ఎక్కడికెళ్ళావ్? నా ఎద్దేది? ఇదిగో తీసుకోండి 1000 రూపాయలు. అరే, ఈ డబ్బులెక్కడివి? నేను ఎద్దు నమ్మేశాను. అరే, ఆ ఎద్దు వల్లే వ్యవసాయం జరుగుతోంది. దాన్నెందుకు అమ్మేశావు? ఇప్పుడు మన జీవితం ఎలా గడుస్తుంది చెప్పు? మీరు మాట్లాడకండి, అంతా నేను చూసుకుంటాను. 1 సంవత్సరంలో మనం ధనవంతులం కాకపోతే నా పేరు మార్చుకుంటాను. ఇలా చేశావేంటి? ఆ మహదేవుడు నిజంగా వరమిచ్చుంటే చూస్తూ ఉండండి, చమత్కారమే జరుగుతుంది. తర్వాత వాళ్ల ఎద్దు తిరిగి వాళ్ల దగ్గరకు వచ్చేస్తుంది. చూశారా నా తెలివి? జై మహదేవా, జై భోలేనాథ్. నేను ముందే చెప్పాను, మాట్లాడకండి, మీకు తెలివే లేదు. అప్పుడు మహాదేవుడు ఏం చెప్పాడో మహేష్కు గుర్తొస్తుంది. అతని జీవితాంతం ఆ ఎద్దు అతనితోనే ఉంటుందని. ఆ తర్వాత మహేష్ ప్రతిరోజూ ఎద్దును అమ్మేవాడు. అలా మెల్లగా ధనవంతుడవుతాడు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది.